గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉండడం జరిగింది. అంటే మొత్తం మీద వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి జాతకుడికి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయన్నమాట. బాకీలు ఏమైనా ఉంటే తీర్చలేకపోతుంటాడు, కొత్త అప్పులు మాత్రం దొరుకుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇటువంటివి చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితం లభించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి వారి యొక్క ప్రధాన గ్రహాలైనటువంటి రాహు రాశియందు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థాన సంచారం జరుగుతూ ఉంది. 5వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉంటారు. ప్రధానంగా రాశి యందు ఉన్నటువంటి రాహు జాతకుడిని అనేక రకాలైనటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు. ఎన్నో కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. తగిన అర్హత లేకపోయినా వచ్చిన అవకాశాలను స్వీకరించడం, దాన్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడం, కొన్ని మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని జాతకుడికి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు అది మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఎవరో ఒకరు సహాయపడుతూ ఉంటారు, మన వారి సహకారంతో మన ఈ పని పూర్తి చేయనటువంటి జాతకుడి యొక్క ఆశ నిరాశగా మిగులుతూ ఉంటుంది. అంటే ఎవరిని నమ్ముకుంటే వాళ్ళు జాతకుడికి ఏదో విధంగా హ్యాండ్ ఇచ్చి ఏకాకిని చేయడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు తప్పంతా కూడా జాతకుడి మీదకి నెట్టివేసి అన్ని సమస్యలకి అతన్నే బాధ్యుని చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాతకుడు చాలా వరకు చాలా నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా ఆ సమస్యకి లొంగిపోకుండా ధైర్యంగా పోరాడి నిలబడినప్పుడే జాతకుడు ఆ సమస్యని పరిష్కరించుకొని నిలబడగలిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది అంతా కూడా ఈ రాహు డిసెంబర్ 5 వరకు ఈ స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి దాని తర్వాత 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. డిసెంబర్ 5 నుంచి సుమారు 18 నెలల పాటు వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడు కొన్ని అనుకోని ఖర్చులు, కొన్ని అనుకోని బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేసే విషయంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతరుల బాధ్యతల్ని తలకెత్తుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో ఎక్కువ కాలం గడపడం వలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక బాధ్యత తలకెత్తుకునే ముందు అది మనం ఎంతవరకు చేయగలం, అది నిజంగా మనం చేయటం అవసరమా అన్నది కూడా ఆలోచించి ఆ బాధ్యత టేకప్ చేస్తే మంచిది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల ఎవరో ఒకరు ఆపద్బాంధువులా వచ్చి జాతకుడి యొక్క సమస్యని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అది దైవ బలం అన్న అవ్వచ్చు, పిల్లల యొక్క ప్రోత్సాహం అన్న అవ్వచ్చు, లేదంటే పిల్లల యొక్క సహకారం అన్న జరిగే అవకాశం ఉంది. అయితే ఈ గురువు మీకు ఈ మే 31 వరకు మాత్రమే 5వ స్థానం సంచరిస్తూ ఈ జాతకుడిని రక్షిస్తూ ఉంటాడు. పూర్వపుణ్యం కలిసి వస్తుంది. జూన్ 1వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి గురువు వస్తూ ఉంటాడు. అంటే డిసెంబర్ 31 వరకు 6వ స్థానంలో గురువు అనుకోకుండా మనకు ఎవరైతే సహకారం చేస్తారో వారు శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది. మీపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యంలో కొంత సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. ఎంత పెద్ద సమస్య అయినా ఏదో ఒక సమయానికి ధనం దొరకడం వల్ల అది పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో 7వ స్థానంలోకి ప్రవేశించినటువంటి ఈ గురుగ్రహం వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలో కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద గురువు ఏదో విధంగా జాతకుడిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రధానంగా కేతు 7వ స్థానంలో ఉండడం వల్ల జాతకుల్లో ఒక విధమైన వైరాగ్యం, లేదంటే అలాంటి
కొంత విదేశ ప్రయత్నాలు ఫలించడం, ఏ విషయంలో ఆసక్తి లేకపోవడం, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వైవాహిక జీవితంలో కొంత ఎడబాటు అన్నది జాతకుడికి ఏదో కారణం వల్ల, భార్యకి అనారోగ్యం వల్ల, భర్త గారు ఏదో కార్యక్రమంలో నిమగ్నం అవడం వల్ల, ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల, అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల చాలా వరకు కుటుంబ సౌఖ్యానికి, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ జాతకుడికి ఇంచుమించుగా ఈ 4 గ్రహాల్లో అటు ఇటుగా గురువే కొంత మనకి సహకరిస్తున్నారు తప్ప మిగతా గ్రహాలు చాలా వరకు జాతకుడు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక శని భగవానుడు ఈ ఏలినాటి శనిలో చివరి ఫేస్ మీకు నడుస్తూ ఉంది. సుమారుగా ఈ కుటుంబ స్థానంలో శని కుటుంబ అవసరాలకి తగిన ధనం రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క కోరికలు తీర్చలేకపోతూ ఉంటాడు. కుటుంబ సభ్యులు ఒక చోట, జాతకుడు ఒక చోట నివాసం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2 చోట్ల మెయింటైన్ చేయడం వల్ల కూడా జాతకుడు కొంత సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. లేని పక్షంలో జాతకుడు కుటుంబాన్ని ఒక చోట ఉంచి వేరొక చోటకి, విదేశం దూర ప్రాంతం వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తను ఇబ్బంది పడుతూ కుటుంబ సభ్యులకి ఇబ్బంది లేకుండా చూసే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఈ ఉగాది కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే తన యొక్క క్రమశిక్షణ, నడవడిక, ఫైనాన్షియల్ సపోర్ట్తో ఎవరో ఒకరు సహకరించడంతో జాతకుడు తన సమస్యల నుంచి బయటపడి ఏదో విధంగా జీవితాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్వస్తి. కుంభరాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు గనక గమనించినట్లయితే ఆదాయము 2 గాను, వ్యయము 8 గాను సూచిస్తోంది. రాజపూజ్యత 4, అవమానము 2గా సూచిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ విషయంలో వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క ప్రాతికూల్యత వలన అవి ప్రభావితం చేస్తూ వీరి పడ్డ కష్టానికి సరైనటువంటి ఆదాయము లేక ఉన్నటువంటి పరిస్థితులు, గ్రహస్థితులు వీరిని ఆర్థికపరమైనటువంటి కుటుంబ ఖర్చుల యందు నిమగ్నం చేసి ఊపిరి ఆడనివ్వనటువంటి పరిస్థితిని కలుగజేసే పరిస్థితి కుంభరాశికి ఏర్పడుతోంది. ముఖ్యంగా కుంభరాశిలో నక్షత్రాలను కనుక గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రము మరి 3, 4 పాదాల వారు, అట్లాగే శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు మరి ఈ నక్షత్ర సమూహము కుంభరాశి కింద వస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో శుభగ్రహమైనటువంటి గురువు యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం వలన 3 రాశుల యందు గురువు సంచరించడం ద్వారా వీరికి 2 సార్లు విశేషమైనటువంటి మంచి యోగాలు కలుగుతున్నాయి. అందులో ఈ యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి యోగదాయకమైనటువంటి గ్రహస్థితిగతులు, ధన లక్ష్యాన్ని చేరుకునేటటువంటి పరిస్థితిని, వీరికి ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చక్కటి ఆలోచన ప్రతిభతో వీరు తమ యొక్క వాక్కుని, తెలివితేటల్ని ఉపయోగించి వ్యాపారం వృద్ధి ద్వారా కావచ్చు, లేకపోతే బంధువుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఉల్లాసవంతమైనటువంటి ఉత్సాహం పరంగా కావచ్చు, లేకపోతే స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా కావచ్చు విశేషమైనటువంటి ధన లాభము కలుగుతోంది. అట్లాగే షేర్స్ లోనో, స్పెక్యులేషన్స్ లోనో, స్టాక్ మార్కెట్ లోనో ఏదో రకంగా ధనము దాచుకున్నటువంటి వారందరికీ కూడా కుంభరాశి వారికి జూన్ 1 వరకు కూడా అనుకోకుండా చాలా ఆకస్మికమైనటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి ధనలాభాలు కలగడానికి, భాగ్యము పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతాన యోగము కలిగేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి చాలా చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరి యొక్క తెలివితేటలకి, ఏకాగ్రతకి కూడా భగవంతుడు సరైనటువంటి ధనము అనేటటువంటి, లాభము అనేటటువంటి, భాగ్యము అనేటటువంటి వరాన్ని ప్రసాదిస్తున్నాడు జూన్ 1 వరకు కూడా. కాబట్టి ఈ యొక్క కాలాన్ని వీరు గనక కొంతమందికి ధనాన్ని గాని, వస్త్రాలని గాని, లేకపోతే ఏదైనా పూజల ద్వారా గాని ఏదో రకంగా గనక ఈ కాలాన్ని కొంచెం వినియోగపరిస్తే భగవంతుడు వీరికి ఇంకా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలని, గౌరవ పురస్కారాలని కూడా అందజేస్తూ ఉండేటటువంటి అవకాశం లభిస్తుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు అంటే సంతాన పరంగా కానీ, లేకపోతే ఏదైనా కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే కనుక వ్యాపార పరంగా ఇవన్నీ కూడా చక్కగా వెసులుబాటు కలగజేస్తున్నాడు ఈ గురు మహానుభావుడు. ఏదైనా దీర్ఘకాలిక పరమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా
రుణబాధలున్నా శత్రుపీడలున్నా కూడా ఇవన్నీ కూడా తొలగింపజేసి గురుడు మహాయోగాన్ని ఇస్తున్నాడు కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి మరల ఈ గురువు అనేటటువంటి వాడు జూన్ 2వ తేదీ నుండి దాదాపుగా అక్టోబర్ నెలాఖరు 31 వరకు కూడా షష్ఠమ స్థానమైనటువంటి భీతి స్థానమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు ఉద్యోగపరంగా కొంతమందికి చక్కటి లాభం కలుగుతుంది. కానీ అదే సిచ్యువేషన్ లో వీరికి ఉన్నటువంటి గృహ నిర్మాణాదుల పరంగా కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ లో భూమి పరంగా తీసుకున్నా, తల్లి యొక్క అనారోగ్య సూచనల పరంగా, లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్ కి రుణం ఇవ్వడం ద్వారా కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కనిపిస్తున్నాయి. అట్లాగే తల్లి తరపు బంధువులు కుటుంబంలో వారు కూడా కొంత వీరి మీద వ్యతిరేక భావాన్ని కలిగి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రోగ బాధలు కొంతవరకు వీరి యొక్క ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కూడా, అట్లాగే లాభాన్ని ఛేదించాలి అనేటటువంటి వ్యాపార స్థితిగతుల్ని కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత వెసులుబాట్లు కలుగుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో, లాభకరమైనటువంటి విషయాలలో ఎంతో ప్రయత్నం చేస్తారు. కొంతమందికి విదేశీ ఉద్యోగపరంగా విదేశీయాన యోగం కలగటానికి ఇది ఒక అవకాశం. అంటే కుటుంబానికి దూరం అవ్వటం. కాబట్టి మనోవ్యాకులత, మనోచిత్త చాంచల్యము, కోరికల యొక్క ప్రవాహము, అట్లాగే లాభం మీద ఉన్నటువంటి ఆపేక్ష ఒక్కోసారి వీరి యొక్క ఆరోగ్యము, దేహ కాంతి మీద పడి కాస్త సౌలభ్యకరమైనటువంటి దేహము కాస్త కరువయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. తల్లిగారి యొక్క ఆరోగ్యము జాగ్రత్త. ఈ సమయంలో అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వీరు తప్పనిసరిగా ధనప్రాప్తి కోసం కానివ్వండి, భార్యాభర్తల మధ్య అనుకోని కలహాల వలన కోర్టులు వ్యవహారాల గురించి నివృత్తి జరగటానికి వీరు గురుగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. నిత్యము కూడా గురువుకి సంబంధించినటువంటి ఏదైనా సరే అధిష్టాన దేవత ఉంటారు. అది దత్తాత్రేయులు వారు కావచ్చు, ఆయన యొక్క దేవాలయ దర్శనాలు కావచ్చు, దత్తకి సంబంధించినటువంటి ఏదో ఒక శ్లోకాన్ని పారాయణ చేయటము, అట్లాగే ప్రతి మాస శివరాత్రికి కూడా శత్రు రోగ రుణబాధ నివృత్త్యర్థం అని చెప్పుకొని వీరు తప్పనిసరిగా గురువారం పూట కానీ, మాస శివరాత్రి రోజు కానీ, శనివారం పూట కానీ వీరు రుద్రాభిషేకము లేకపోతే పాశుపత రుద్ర హోమము గాని చేసుకోవడం, మృత్యుంజయ హోమం చేసుకోవడం చాలా విశేషప్రదము ఈ సమయంలో. ఎందుకంటే ద్వితీయంలో ఈ కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావము కాస్త అత్యంత ప్రాతినిధ్యం వహించి ప్రతికూల భావాల్ని కలుగజేస్తుంది. ఆర్థిక సంక్షోభాల్ని, కుటుంబ ఎడబాటుల్ని, కుటుంబంలో వీరికంటూ సరైనటువంటి మాట నిలకడ లేకపోవటము, పెట్టిన పెట్టుబడుల్లో ఆర్థికంగా కూలబడిపోయేటటువంటి పరిస్థితులు, ఏలినాడి శని ప్రభావం కుంభరాశిలో కొంతవరకు ఇబ్బందిగా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాగ్రత్తగా మాట్లాడితే గనక కుటుంబంలో కాస్త స్థిరమైనటువంటి అభిప్రాయాలు వీరిని గౌరవించే స్వభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే కుటుంబంలో శత్రుబాధ ఎక్కువ అవుతుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఆర్థికంగా పతనం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆకస్మికంగా కొన్ని కోర్టు కేసులు కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లకు కానీ, ఆర్థిక సంక్షోభాల విషయంలో, ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైనటువంటి తగాదాల విషయాల్లో మీరు వెళ్లే అవకాశం కుంభరాశి వారికి కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, దాని తర్వాత ఎవరో ఒక మధ్యవర్తుల ద్వారా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క గురువు యొక్క ప్రభావము కుంభరాశి వారికి మరలా నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 15, 20 తేదీ వరకు కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఎవరైనా సరే వివాహం కావాలి అనుకొని సంకల్పించుకున్నటువంటి వారికి, బాధపడేటటువంటి వారికి ఇష్టపూరితమైనటువంటి వివాహ సిద్ధి కలుగుతోంది. ఇంట్లో చక్కగా బాజా భజంత్రులు మోగి వివాహపరమైనటువంటి ఆనందోత్సాహాలు వీరికి మరి ఎన్నో రకాలైనటువంటి హ్యాపీనెస్ ని, సంతోషాలని కలుగజేస్తున్నాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్య స్వభావము, ప్రేమానురాగాలు వీరిలో చక్కటి అనుభవాలని, అట్లాగే చక్కటి యోగాల్ని కలుగజేస్తున్నాయి. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కొన్ని అవకాశాల ద్వారా కూడా మరి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ వీరికి ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో వీళ్ళకంటూ ఒక గౌరవ మర్యాదలు కలుగుతున్నాయి. వివాహంతో పాటుగా సంతాన ప్రాప్తి కలిగే అవకాశము, అంటే ద్వితీయ సంతానం కలిగే ప్రాప్తి కూడా కలిగే అవకాశము. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులకి మంచి పదవుల ద్వారా కానీ, పెట్టిన డబ్బు యొక్క పెట్టుబడుల ద్వారా ఇప్పుడు మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చి ఆర్థికంగా నిలబడటము, అప్పులు తీర్చేయటము,
వీరికంటూ ఉన్నటువంటి వాక్ సంభాషణతో కావచ్చు, పరిచయాలతో కావచ్చు రాజకీయ రంగంలో ఒక స్థాయికి వెళ్తారు. అట్లాగే చిత్రసీమలో కానీ, చలనచిత్రసీమలో కానీ, క్రీడా రంగంలో కానీ, లలిత కళల్లో కానీ ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ ద్వారా ఉన్నతమైనటువంటి ధన సంస్కారాలు, అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో సౌకర్యపరమైనటువంటి కీర్తి సన్మానాలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు కుంభరాశి వారికి మరి 12వ స్థానంలో దుస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము, అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కులతో పాటుగా మోసపూరితమైనటువంటి ఇబ్బందులు, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక మానసిక సంక్షోభం అనుభవించే పరిస్థితులు. ఎందుకంటే కుంభరాశిలో రాశిలోనే రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు. అంటే ఇక్కడ రాహుకేతువులు అనేటటువంటి వారు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సర్పదోషాన్ని కలుగజేస్తున్నారు. కాబట్టి అనారోగ్యపరమైన సమస్యలు, అనుకున్న ప్రతి కార్యక్రమాల్లో ఆటంకాలు, ప్రతిబంధకాలు, అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా, భార్య యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తటము, వ్యాపారంలో నష్టాలు రావటము, అట్లాగే నమ్మిన వారు మోసం చేయటము, వీరు అనుకున్న ప్రతి లాభము నష్టంగా పరిగణించటము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీరు ఈ డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల యొక్క అనుకూలత కోసము సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దాని ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలు కూడా మీకు కలగనేరవు, వివాహానికి చక్కటి దారి దొరుకుతుంది. ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన వలన వివాహ సిద్ధి కలుగుతుంది. ప్రేమికులకి సంతానపరమైనటువంటి యోగం కావాలనుకునే వాళ్ళకి గణపతి ఆరాధన, సంతానపరంగా వివాహపరంగా కావాలంటే తప్పనిసరిగా వివాహ పాశుపత హోమం అని ఉంటుంది. స్త్రీలకైతే గనక వరపాశుపత హోమము, పురుషులకైతే గనక కన్యా పాశుపత హోమం ఉంటుంది. అవి చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మరి డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా రాహు ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో ఉండి అప్పుల పరంగా ఇబ్బంది పడటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు దగ్గరికి రావటము, తెలియకుండా తెలుసో వీరు పెట్టినటువంటి పెట్టుబడులు అమాయకత్వంతో పెట్టడం వలన అవతల వాళ్ళు మోసం చేయటము, దేహ అనారోగ్యము, అట్లాగే వీరికి ఉన్నటువంటి తేజస్సు పడిపోవటము, అట్లాగే దూర ప్రాంత ప్రయాణాలప్పుడు కొన్ని ప్రమాదాలు కలగటము, ఉద్యోగ వ్యవస్థలో వీరు ధైర్యంగా ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో అక్కడ అపవాదులు, అట్లాగే అనుమానాలు, దాని ద్వారా వీరు మానసిక నిర్వీర్యం కలగటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశము కుంభరాశి వారికి మరి జరగబోతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుల బాధలు అయ్యే అవకాశం, అంటే గృహపరంగా యోగం కలుగుతుంది, గృహం కట్టుకునే అధికారము అవకాశం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది. కానీ అప్పులు మాత్రం అయ్యే అవకాశము కేతువు ఇస్తున్నాడు. కాబట్టి వీరు ముఖ్యంగా రాహుగ్రహ దోష పరిహారార్థమై డిసెంబర్ 5 తర్వాత దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆరాధన ఏదో ఒకటి హోమరూపకంగానో సూక్తపూర్వకంగానో చేయండి. మీరు మాత్రము హనుమాన్ చాలీసా నిత్యము చదవాల్సిందే ఈ సంవత్సరం అంతా. అట్లాగే రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపతాన్ని, అట్లాగే శని రాహు కేతువులకి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా జపదానాదుల్ని, అట్లాగే పాశుపత హోమాలని, మృత్యుంజయ పాశుపత హోమాన్ని, మృత్యుంజయ జపాన్ని చేసుకున్న ఎడల చక్కటి ఆరోగ్యంతో పాటుగా అనుకున్న కార్యాలయంలో ముందుకు వెళ్ళగలిగేటటువంటి ఐశ్వర్యము, అంటే మేధస్సు, తెలివితేటలు, జ్ఞానము అపారంగా ఆ భగవంతుడు మీకు ఇవ్వటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఏదేమనుకున్నా సరే కుంభరాశి వారు భయపడకుండా, ఇది కాకుండా వారు జన్మించినప్పుడు జన్మజాతకంలో ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఉంటుంది. ఆ లగ్నరీత్యా జరిగేటటువంటి కొన్ని దశలు, అంతర్దశలు శుభప్రదమైనవైతే అవి గోచారంలో ఈ గ్రహాలు ఇస్తున్నటువంటి కొన్ని ఫలితాలను టాలీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం యుగాది వస్తుంది. కాబట్టి ఈ యుగాది పర్యంతము వచ్చే సంవత్సరం వరకు కూడా ఎవరి జాతకాన్ని వారు మీకు నచ్చినటువంటి గురి కలిగినటువంటి ఒక గురువు ద్వారా చక్కగా జాతక విశ్లేషణ చేయించుకొని ఆ విశ్లేషణ ద్వారా మీకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, విద్యపరంగా అయితే విద్యార్థులకి విద్యపరంగా, సంతానపరంగా సంతానవంతులకి సంతానం కలుగుతుందా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, ఉద్యోగ మార్పులు ఏమన్నా ఉన్నాయా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ధనపరంగా ఎలా ఉంటుంది, ఇల్లు కడతామా లేదా, ఇట్లాంటివి ఎన్నో ఈవెంట్స్ వైజ్ మనకి లగ్నం చూపిస్తుంది, దశలు అంతర్దశలు చూపిస్తాయి. ఇవన్నీ చూపించుకునేటటువంటి అవకాశం మీ అంతటా మీరు తీసుకోవాలి సరైనటువంటి గురు పరంపర ద్వారా. అట్లాగే ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు మరి వారికి కొన్ని కోరికలు ఉంటాయి. వారు ప్రశ్న జ్యోతిష్యం ద్వారా ఏ గురువుతో అయితే ఎప్పుడు మాట్లాడతారో ఆ సమయానుకూలంగా నడిచేటటువంటి లగ్నము ద్వారా వీరి మనసులో ఉన్నటువంటి భావన ఏంటి, అది తీరుతుందా లేదా అనేది అప్పటి
గ్రహం యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రశ్న జ్యోతిష్యాన్ని అయినా సరే ఆశ్రయించి, జాతకం ఎవరికి లేనటువంటి వాళ్ళకి ప్రశ్న జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య అనుగ్రహము, దుర్గాదేవి అనుగ్రహము, ముఖ్యంగా ఈశ్వరానుగ్రహము వీరికి శుభ ఫలితాలని కలిగజేస్తుంది ఈ సంవత్సరం అంతా. ఓం సం శరవణ భవాయ నమః. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం. కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలతో కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం 2 ఆదాయం, ఖర్చు 8. అయితే శుభకార్యాలకు, నూతన వ్యాపారాలకు ఖర్చు పెడతారు, భయపడే అవసరం లేదు. రాజపూజ్యం 4 అయితే అవమానం 2. బాగా ఉంది సంఘంలో వీరికి. మరి గురుగ్రహం సంచారాన్ని గమనించినప్పుడు మొదటి 3 మాసాలు పంచమ స్థానంలో లాభాన్ని, జయాన్ని, విజయాన్ని కల్పిస్తాడు. తర్వాత 3 స్థానాలు 3 మాసాలు ఏదైతే ఉందో షష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. ఆ షష్టమ స్థానం ఎప్పుడు అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31 దాకా 6వ స్థానంలో గురుగ్రహం ఉంటాడు. అప్పుడు కొంతవరకు ధన వ్యయం కలుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే డబ్బు దేనికో పెట్టడం, అది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళా సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు అన్నిటా లాభాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళా చివరి 3 మాసాలలో మళ్ళా 6వ స్థానానికి వచ్చినప్పుడు ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులకు ఈ పరాభవనామ సంవత్సరం 6 మాసాలు అత్యంత అనుకూలంగా ఉంది. మరి శని ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి. అప్పుడప్పుడు కొంత అనారోగ్య బాధ కూడా కలుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు జన్మస్థానంలో సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి విరోధం అనేది కలుగుతూ ఉంటుంది. కేతువు మరి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం అనేది కలుగుతూ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరాన్ని గమనించినప్పుడు మరి కుంభరాశి జాతకులకు కొంతవరకు పంచగ్రహ చాతుర్గ్రహ కూటమి కారణంగా కొన్ని సమస్యలు రావచ్చు, అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు వ్యతిరేక కాలం అని చెప్పుకోవచ్చు. ఒక 6 మాసాలు మాత్రమే బాగా ఉంది. అన్ని విషయాలు కూడా మందగమనంతో నడుస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే నిరుద్యోగులకు నిరాశ కాలంగా చెప్పవచ్చు. మొదటి 3 మాసాలు, చివరి 3 మాసాలు అనుకూలంగా వీరికి ఉంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కత్తి మీద సాములాగా ఉంటుంది. పై అధికారులతోటి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా కార్మికులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా కవులు, కళాకారులు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు నిరాశకాలంగా చెప్పుకోవచ్చు. దాదాపు వీరు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది నేర్చుకోవాలి. రాజకీయ నాయకులకు ఉన్న పదవులు పోయే అవకాశం, కొత్త పదవులు రాకుండా ఉన్న పదవులు వెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే క్రింది నెంబర్ను సంప్రదించండి. మీరు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేయండి. లయకారుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఓం తత్సత్.